నమస్తే దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ విత్ పర్ఫెక్ట్ ట్రాన్సిషన్ అండ్ బీట్సింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేనైతే కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ చేశాను. సో అప్లికేషన్ లింక్ విత్ మెటీరియల్ లింక్, సో సాంగ్ లింక్, మెటీరియల్ లింక్ అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్యనే మా ఫ్రెండ్ ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాడు, కన్నీ క్రియేషన్స్ అని. ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి, ఛానల్ని చూడండి. ఛానల్లో వీడియోస్ నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. అండ్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకు మిడిల్లో ప్లస్ సింబల్ ఉంది. సో ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, 9:16 తీసుకోండి. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ ఎడిటింగ్ పెట్టేసి ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టేసి ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఒక 5 పిక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో లాస్ట్ వీడియో ఈ వీడియో చాలా డిఫరెంట్ ఉంటుంది, సేమ్ ఉంటుంది అని మాత్రం అస్సలు అనుకోకండి. సో ఇక్కడ చూడండి, నేను 1 2 3 4 5 సో ఇలా బ్యాక్ ప్రాసెస్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 5 పిక్స్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్నా. సో సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ థింగ్ ఏం చేసేస్తారంటే, ఇక్కడ చూడండి మనకు గ్యాప్స్ అయితే ఉంది కదా, గ్యాప్స్లో ప్లస్ సింబల్ ఉంది. సో ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకు గెట్ మోర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో గెట్ మోర్లో ఏంటంటే ఇక్కడ మనకు యాక్షన్ అని ఉంటుంది. సో యాక్షన్లో మనకు కొంచెం కిందికి వెళ్తే ఇలా ఇక్కడ మనకు షేక్ ఇట్ అనే ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. సో అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను, సో అందుకే నాకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. సో చూడండి, ఇక్కడ షేక్ ఇట్ క్లిక్ చేసి నెంబర్ 1 పెట్టేసేస్తున్నా ఫస్ట్ ప్లేస్లో. సో సెకండ్ ప్లేస్లో షేక్ ఇట్ పెట్టేసి సెకండ్ది పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ థర్డ్ దానికి షేక్ ఇట్ థర్డ్ ఎఫెక్ట్ రైట్ క్లిక్. అండ్ ఫోర్త్ దానికి షేక్ ఇట్ ఫోర్త్ ఎఫెక్ట్ రైట్ క్లిక్. సో 4 అయిపోయాక మనకు అయిపోతుంది కదా, ఎందుకంటే 5 పిక్సే ఉన్నాయి కాబట్టి 4 మాత్రమే వస్తాయి. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే, ఈ పిక్ మీద క్లిక్ ఇచ్చి సో ఇది ఎంతవరకు అయితే తగ్గుతుందో అంతవరకు తగ్గించండి. సో ఇది మనకు ఇంతకుముందు కన్నా ఎక్కువ సైజ్ అయితే తగ్గదు, ఎందుకంటే మనము షేక్ ఇట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసినాం. సో ఫస్ట్ షేక్ ఇట్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాతనే తగ్గించాలి, అంతకుముందు అయితే తగ్గియద్దు. సో చూడండి, నేను ఆల్మోస్ట్ సో మొత్తం కలిపితే మనకు 6.498 సెకండ్స్ ఇంత మాత్రమే వస్తుంది. 5 పిక్స్ ఏ 5 పిక్స్ తీసుకున్నా ఇంతే వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే, డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ 4MB లోనే పెట్టేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేస్తున్నా. సో ఎక్స్పోర్ట్కి ఒక 2-3 సెకండ్స్ పడ్డ తర్వాత మళ్ళీ ఇంకొకటి కూడా మనం ఇలాగే ఎడిట్ చేయాలి. సో 2 ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ ఎడిటింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఎడిట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, మళ్ళీ 9:16 తీసుకోండి. సో మళ్ళీ ఎక్స్పోర్ట్ తీసుకోండి, అంటే ఇది మీ పిక్స్ ఏదో అయితే ఉన్నాయో అది తీసుకోండి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ యాస్టీస్ ఇంతకుముందు ఏ ప్రాసెస్లో అయితే 5 పిక్స్ యాడ్ చేసామో సో అదే ప్రాసెస్లో నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. అండ్ ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకొని సైజ్ డిక్రీజ్ చేస్తున్నా, సెకండ్ పిక్ సేమ్ యాస్టీస్, అండ్ థర్డ్ పిక్ సేమ్ యాస్టీస్, ఫోర్త్ పిక్ సేమ్ యాస్టీస్, అండ్ ఫిఫ్త్ పిక్ కూడా సేమ్ యాస్టీస్. సో ఇలా 5 పిక్స్ తీసుకుంటే మనకి ఇది 1 సెకండ్ కన్నా తక్కువనే వస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకు 5 సెకండ్స్ మాత్రమే వచ్చేసింది. సారీ, 5 సెకండ్స్ కాదు, 0.5 సెకండ్. సో ఇప్పుడు పైన షేర్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, మన మెయిన్ ఎడిటింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నా. సో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి 9:16 అయితే తీసుకోండి. సో 9:16 తీసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్. సో ఇందాక మనం ఏదైతే ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసామో సో అది ఇక్కడ సెకండ్లో ఉంటుంది, అది ఉంటుంది కాబట్టి సో చూడండి, ఇది నేనైతే యాడ్ చేసేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత ఇది 3 టైమ్స్ యాడ్ చేయండి. సో ఇలా 3 టైమ్స్ అయితే యాడ్ చేసిన తర్వాత ఏం చేసేస్తారంటే, ఇక్కడ చూడండి మిడిల్ది ఉంది కదా, సో మిడిల్ది ఏం చేసేస్తారంటే ఇక్కడ రివర్స్ మీద క్లిక్ చేయండి. సో రివర్స్ మీద క్లిక్ చేసినాక కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకంటే అది రివర్స్ కానికి. సో ఆ రివర్స్ అయ్యేంత వరకు వెయిట్. సో చూడండి, అది మనకైతే రివర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒకసారి ఈ క్లిప్ పైన క్లిక్ ఇచ్చి స్పీడ్ మీద క్లిక్ ఇస్తున్నా. సో స్పీడ్ మీద క్లిక్ ఇచ్చి సో ఇది చూడండి, స్పీడ్ నేను ఎంత పెడుతున్నానో సో అది కూడా మీరు అంతే పెట్టాలి, అంత పెడితేనే కరెక్ట్ బీట్ సింక్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి నేను పర్ఫెక్ట్ 4.5, ఎక్కువ పెట్టొద్దు తక్కువ పెట్టొద్దు, ఎగ్జాక్ట్ 4.5 పెట్టేసి ఓకే క్లిక్ చేయండి. సో సేమ్ యాస్టీస్ మళ్ళీ ఇది కూడా స్పీడ్. సో మళ్ళీ
4.5. సో 4.5 మాత్రమే పెట్టేసేయండి, ఎక్కువ పెట్టొద్దు తక్కువ పెట్టొద్దు, ఎగ్జాక్ట్ ఇంతే పెట్టేసేయాలి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి మళ్ళీ. ఓకే, సో సేమ్ యాజ్ మళ్ళీ స్పీడ్, సో మళ్ళీ 4.5. సో 4.5 పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి, ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను కింద ఆడియో కూడా యాడ్ చేసేస్తున్నా, సో దట్ మీకు తెలుస్తుంది కదా. సో ఆడియో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమాకి ఆప్షన్ ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆప్షన్ ఉంటుంది. ఆడియో యాడ్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే డిలీట్ చేయండి. సో ఈ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఇలా వచ్చేసింది. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇవి మనకు గ్యాలరీలో స్పీడ్గానే కనిపిస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ మీడియా క్లిక్ చేయండి. లేయర్ సింబల్ కాదు, మీడియా క్లిక్ చేసి డైరెక్ట్ ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను మళ్ళీ 1 2 3 4 5, సో సేమ్ యాజ్ మళ్ళీ 5 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో 5 పిక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్లిప్ పైన క్లిక్ ఇచ్చి, సో చూడండి ఇది నేను ఆల్మోస్ట్ 0.8 సెకండ్స్, సో 0.8 సెకండ్స్ ఇంతే సెలెక్ట్ చేసుకోండి. మరి ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవద్దు, తక్కువ సెలెక్ట్ చేసుకోవద్దు. సో ఇంత సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మనకు బీట్ సింక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో కొంచెం తగ్గిన ఏం కాదు, సో 0.8 0.75 ఆ రేంజ్లో, సో ఇంతేం కాదు. సో ఇది కూడా సేమ్ యాజ్ 0.8 సెకండ్స్ వరకు తగ్గిస్తున్నా. సో సేమ్ యాజ్ ఇది కూడా 0.8 సెకండ్స్. సో ఇప్పుడు కొంచెం ఇలా 2 ఫింగర్స్ పట్టుకొని ఇలా జూమ్ చేసేస్తే ఏంటంటే, సో ఇది 0.8 తగ్గలేదు. సో ఇది మళ్ళీ కొంచెం తగ్గిస్తున్నా. సో ఇది ఏంటంటే ఇలా 2 ఫింగర్స్ పట్టుకొని ఇలా జూమ్ చేసేస్తే జూమ్ అయిపోతుంది కదా. సో ఈ ఫస్ట్ క్లిప్ పైన క్లిక్ ఇచ్చి క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ ఇవ్వండి. సో కొంచెం కిందికి వెళ్తే గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో గెట్ మోర్లో ఏంటంటే యానిమేషన్లో, సో సేమ్ యానిమేషన్ మనకు సెలెక్ట్ ఉంది కదా, ఓవరాల్ యానిమేషన్ 2 ఉంది కదా. సో ఇది అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ వచ్చేసింది. సో ఒక్కసారి ఇందులో ఓవరాల్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇందులో మీరు కాల్ మీ డీజే కావాలంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దానికి వచ్చేసి 1 యూజ్ చేస్తున్నా, అండ్ సెకండ్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ 2 యూజ్ చేస్తున్నా, అండ్ థర్డ్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ 3 యూజ్ చేస్తున్నా, అండ్ ఫోర్త్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ 4 యూజ్ చేస్తున్నా, అండ్ సేమ్ యాజ్ దీనికి క్లిప్ గ్రాఫిక్స్ ఓవరాల్ యానిమేషన్ 5 యూజ్ చేస్తున్నా. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు ఇలా యాడ్ చేసినాం కదా. సో ఇప్పుడు ఇంకా మిగతా చాలా పార్ట్ అయితే ఉంది. సో దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తారంటే మీడియా క్లిక్ చేసి, సో ఇంతకుముందు మనం 2 వీడియోస్ అయితే ఎక్స్పోర్ట్ చేసినాం కదా. సో ఫస్ట్ ఈ వీడియో వచ్చేసి ఇది, సెకండ్ వీడియో వచ్చేసి అది యాడ్ అయిపోయింది. సో సెకండ్ వీడియో వచ్చేసి ఇది. సో ఇది ఏం చేసేస్తారంటే 10 టైమ్స్ 1 అయిపోయింది కదా, 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా 10 టైమ్స్ యాడ్ చేస్తేనే మనకు నిండిపోతుంది. సో 10 టైమ్స్ పక్కా యాడ్ చేయండి. సో ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి చూద్దాము. సో ఇప్పుడు నేను సౌండ్ అయితే ఆఫ్ పెడుతున్నా, ఎందుకంటే మనకు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. సో ఒకసారి మళ్ళీ ప్లే చేసి అయితే చూద్దాం. సో చూడండి చాలా పర్ఫెక్ట్గా యానిమేషన్ అనేది వస్తుంది. సో ఆ బీట్కి తగ్గట్టు వస్తుంది. సో మీరు బీట్ పెట్టుకొని వినండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో నా ఇన్స్టాగ్రామ్లో వీడియో అయితే పోస్ట్ చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ మీరు అది చూసి కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ మీడియా క్లిక్ చేసి, సో ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని వీడియోస్ అయితే ఇస్తాను. సో ఆ వీడియోస్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఫస్ట్ ఈ వీడియో అయితే యాడ్ చేసేస్తున్నా. సో ఇదేంటంటే కొంచెం ఇలా క్రాస్ తిప్పండి, క్రాస్ తిప్పి సిజర్ పక్కన ఉన్న సింబల్ సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఈ వీడియో మీద క్లిక్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లో స్క్రీన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో మిగతా పార్ట్ ఏదైతే ఉందో అది ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ చేసేయండి. సో చూడండి ఇందులో కొంచెం రెడ్డిష్ కొంచెం బబుల్స్ అయితే వస్తాయి. సో బబుల్స్ లుకింగ్ అయితే బాగుంటుంది. సో చూడండి ఇలా బబుల్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే ఇక్కడ 1 2 3 ఇది 1 2 3 4 5 ఇలా 5 పిక్స్ అయిపోయిన తర్వాత లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి. సో సేమ్ యాజ్ ఇస్ నేను ఇంత 2 వీడియోస్ ఇస్తాను కదా. సో ఈ వీడియో యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ పెట్టేసేయండి ఫస్ట్. సో ఫుల్ స్క్రీన్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి, సో ఈ క్లిప్ పైన క్లిక్ ఇచ్చి మళ్ళీ బ్లెండింగ్ మీద క్లిక్ చేయండి. సో ఇది నేను స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. అండ్ బ్లెండింగ్ వచ్చేసి నేను ఓన్లీ
43% పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి సో ఎక్స్ట్రా పార్ట్ అనేది సీజర్ తీసుకొని ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్. సో ఇక్కడ నుంచి ఫాస్ట్ బీట్ ఉంటుంది, సో అందుకే నేను ఇక్కడ నుంచి మాత్రమే పెడుతున్నాను. సో ఒకసారి ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఫొటోస్ అనేది టకా టకా పోతూనే ఉంటాయి. సో ఇప్పుడు డైరెక్ట్ ఇది మీరు బీట్ వింటేనే అర్థమైపోతుంది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి సో మీకు ఎంత ఎంబీ కావాలంటే అంత ఎంబీ బిట్ రేట్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో నేను తగ్గించే పెడుతున్నా, ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నా. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. అండ్ సాంగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉందబ్బా, చాలామంది అడుగుతున్నాడు లేదు లేదు అని. నేను లాస్ట్ టైం కూడా ఇచ్చాను, ఈసారి కూడా నేను డిస్క్రిప్షన్లో సాంగ్ లింక్ ఇస్తున్నాను. సో పక్క దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.